నమస్తే దోస్తులు, అందరూ మంచిగున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరు నన్ను చాలా సార్లు అడిగే ఉంటారు, అన్న నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని చెప్పేసి. నేను ఇగొస్తది, అగొస్తది అని చెప్పేసి నాకు తెలిసినటువంటి నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి డేట్స్ అయితే మీకు చెప్తూ ఉంటుంటని. కానీ మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఆగస్టు 19th నుంచి వెళ్ళి సెప్టెంబర్ 9 వరకు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు యూనిఫామ్ వేసుకోవాలి, మీరు జాబ్ కొట్టాలనుకుంటున్నటువంటి కళ నెరవేర్చుకోవడానికి అయితే సమయం అయితే ఆసనం అయిపోయి ఉన్నది. ఆల్రెడీ వెయిట్ చేస్తుంది నీకోసం జాబ్ అయితే. నువ్వు దాన్ని ఎట్లా అచీవ్ చేసుకుంటావు, ఎట్లా దొరకబట్టుకుంటావు, ఎట్లా సాధిస్తావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికోసం నా వంతుగా నేను ఒక చిన్న మోటివేషన్ అవ్వచ్చు, జాబ్ సాధిస్తే నీకు ఎట్లాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి అండ్ చిన్న మోటివేషన్ టిప్స్ అవ్వచ్చు, గైడెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో మీకు నేను చెప్పాలనుకుంటున్నా. సో ఏం లేదు, జస్ట్ దానికోసం నాకు చిన్న హెల్ప్ చేయండి. జర లైక్ చేసి వీడియోను జర హైప్ మీద అయితే ట్యాప్ చేయండి. ఆ హైప్ మీద ట్యాప్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ స్కోర్ వస్తుంది అనమాట. అది మన వీడియో యావరేజ్ కోసం అయితే యూజ్ అవుతుంటది అనమాట. సో నువ్వైతే చిన్నప్పటి నుంచి అయితే అనుకునే ఉంటావు, అన్న నేనైతే యూనిఫామ్ వేసుకోవాలన్నా, ఇట్లా మంచి ఇట్లా కండలు పెంచుకోవాలన్నా, ఇట్లా కండలు పెంచుకొని మంచి ఇట్లా ఫొటోస్ దిగాలన్నా, మంచి ఇట్లా యూనిఫామ్ వేసుకొని నేను సొసైటీకి ఇట్లా సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్లలో నువ్వైతే అనుకొని ఉంటావు. సో ఆ కళనైతే ఈసారి అయితే నెరవేర్చుకో. సో అవన్నీ నీకు మోటివేషన్ తక్కువైనప్పుడు అవన్నీ గుర్తు చేసుకో. నేను ఇట్లా అనుకున్నా, అట్లా అనుకున్నా, అట్లా చేయాలనుకుంటున్నా, దానికోసం ఎట్లయినా సరే జాబ్ సాధించాలి బై. జీవితం అనేది ఒకటే. ఈ ఉన్న జీవితంలో నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం కావాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావో వాటిని సాకారం చేసుకో. ఆ కష్టపడి జాబ్ సాధించుకునేటటువంటి శక్తి నీలోనే ఉంది, మరెక్కడ లేదు. నువ్వు దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకో. నీలోనే శక్తి అంతా దాగి ఉన్నది. దాన్ని నువ్వు సానబెట్టి పదును చేస్తూ బయటకు తీసి ఈ జాబ్ ను సాధించే విధంగా ప్రయత్నాలు చేసుకో. జర నెగిటివ్ వాటికి, బయట యూజ్లెస్ విషయాలకైతే పోకు. దాని ద్వారా నీకు టైం వేస్ట్ అవుతే నీ గోల్ కి అయితే నువ్వు దూరం అవుతుంటావు. జర తాగుడవచ్చు, అమ్మాయిలతో గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కువగా మాట్లాడడం అవ్వచ్చు, వానితో వీనితో గొడవడవచ్చు, వాని గురించి వీని గురించి డిస్కషన్ చేయడం అవ్వచ్చు. ఇట్లాంటివి ఉంటే మానుకుంటే నువ్వు నీ జాబ్ కి దగ్గర అవుతావు. ఇప్పుడు నువ్వు జాబ్ సాధిస్తే నీకు శాలరీ వస్తుంది. శాలరీతో పాటు నీకు సోషల్ రెస్పెక్ట్ పెరుగుతుంది. సోషల్లో పలానా వెంకటేశ్వరబాయ్ అంటే ఇట్లా రాబాయ్, వాళ్ళ నాన్న వాళ్ళ పూర్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, కాకపోతే వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా డిపార్ట్మెంట్ రాబాయ్ అని చెప్పేసి అట్లా ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోవచ్చు కూడా. సొసైటీకి మీరు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతారు, మీరు సేవ చేస్తారు. ఈ జాబ్ వస్తాయి, శాలరీ వస్తే ఇప్పుడు మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్నలు అవ్వచ్చు, మన తమ్ముడు అక్క చెల్లి అన్న అవ్వచ్చు, వీళ్ళందరూ ఎంత కష్టపడుతారు మన కోసం. అరే వీనికి జాబ్ అత్తే మంచిగా ఉండు, వీనికి నౌకరత్తే మంచిగా ఉండు, ఎప్పుడురా వీడి ఇంకా స్థిరపడేది, ఎప్పుడురా వీడి ఇంకా పెళ్లి చేసుకునేది అని చెప్పేసి ఎంత కష్టాలు పడుతుర్రు. నువ్వు జాబ్ సాధిస్తే నీకు శాలరీ వస్తుంది. నీకు శాలరీ వస్తే మీకున్నటువంటి కష్టాలు ఉన్నాయి చూడు, అవన్నీ తీరిపోతాయి. ఓ జాబ్ వస్తే మరి నువ్వు లక్షలు సంపాదిస్తావంటే లక్షలు అట్లేం సంపాదించలేవు. కానీ ఇప్పుడున్న నీ పరిస్థితికి నీకు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ. నువ్వు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నటువంటి కళనైతే నెరవేర్చుకో. లేదన్నా నాకు ఇంకా వేరే సోర్స్ ఉంది, నాకు ఇన్కమ్ నేను నెలకు 30-40 వేలు 50 వేలకు సంపాదించుకోగలుగుతున్నా నాకు అనుకుంటే అదే చేసుకో. లేదు నాకు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నటువంటి ప్యాషన్ అన్న, నాకు ఇష్టం యూనిఫామ్ వేసుకోవాలనుకుంటే, నేను సొసైటీకి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నా, నేను చిన్నప్పటి నుంచి అనుకున్నటువంటి నా కళను నెరవేర్చుకోవాలనుకుంటున్నా అనే దానికోసం అయితే ఈ జాబ్కి రా. ఈ జాబ్ కోసం లక్షలు సంపాదించుకొని నువ్వు కోటీశ్వరుని అయితే కాలేవు. బట్ నీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి అయితే బాగుంటుంది, కొంచెం మెరుగుపడుతుంది. నీ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ పరిస్థితులు అవ్వచ్చు, వీటి నుంచి నువ్వు కొంచెం అయితే అవతలికి దాటగలుగుతావు. ఇప్పుడు నువ్వు జాబ్ సాధిస్తే నువ్వంటే ఏంటో తెలియనోడు, నీ ముఖం కూడా తెలియనోడు, నువ్వెవరో కూడా తెలియని పర్సన్ నీకు జాబ్ వచ్చిన తర్వాత, అరే పలానా వెంకటేష్ పలానా పర్సన్ నాకు తెలుసురా బాయ్, ఆడు మావాడే, మా కులపోడే, మా క్యాస్టోడే, మాకు బాగా దగ్గర బాయ్ అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇంకా కొందరు ఉంటారు, నువ్వు ఎదిగితే నీ మీద పడి ఏడ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. సో అంటే నువ్వు జాబ్ సాధిస్తే నీకు అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. నువ్వంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా పలానా పర్సన్ మావాడే అని చెప్పేసి అనుకుంటారు. చూడు, మ్యారేజ్ చేసుకోకుండా గిన్నేళ్ల సంది కష్టపడుతూ వచ్చినవు, ఏజ్ గింత పెరిగినప్పటికీ 30, 31, 32 వచ్చినప్పటికీ గిన్నేళ్ల సంది గింత కష్టపడుతాం, మన పేరెంట్స్ గింత కష్టపడతారు. ఈ పరిస్థితుల నుంచి మనం అధిగమించాలంటే జర ఇప్పుడు జాబ్ వచ్చిందనుకో నువ్వు సెట్ అయిపోతావు. నీకు మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అదే అమ్మాయిలు అయితే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు. మీ లైఫ్ బాగుంటది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడు జాబ్కు ఏం జాబ్ లేక తిరిగేటోనికి ఒక రకమైన సంబంధాలు వస్తాయి. అదే నువ్వు ప్రొఫెషన్ ఒక జాబ్ సాధిస్తే నీకు ఒక రకమైన సంబంధాలు వస్తాయి. అదే నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక మంచి రీల్స్ లలో చూసినట్టు ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నా లైఫ్ ఇట్లుండాలి అట్లుండాలని చెప్పేసి నువ్వు కలలు అంటున్నావు చూడు, ఆ కళలను అయితే నెరవేర్చుకోవాలంటే నువ్వు ఈసారి జాబ్ అయితే సాధించాలి. నేను చెప్పేది వాస్తవం కదా. మనం ఎవరైనా అట్లా అనుకొని ఉంటామా లేదా? కాబట్టి నువ్వు సెట్ అయిన అనుకో, నీకు జాబ్ వచ్చింది అనుకో, నీకు మంచి మంచి సంబంధాలు వస్తాయి, మంచి అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు, నీ లైఫ్ మంచిగా ఉంటది, నీ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది, నీకు ఒక స్టేటస్ అనేది పెరుగుతుంది.
అవుతుంది నీది. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఒక స్టెప్ పైకి ఎదగగలుగుతావు నువ్వు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు చూడు, ఏ ఫంక్షన్లకు పోకుండా, పెళ్లిళ్ళకు పోకుండా, చుట్టాల ఫంక్షన్లు, బంధువుల ఫంక్షన్లు పోకుండా, అరే పోతే ఏమంటారు, ఈయనకి ఎంత ఏజ్ వచ్చింది, భూమి పుట్టినప్పుడు పుట్టిండు, ఈయనకి లగ్గం అయితలేదు, ఏమైతలేదు, వీనికి పిల్లని ఓడిస్తాడు అని చెప్పేసి ఎంతమంది ఎన్ని రకాలు అనుకుంటారు. మీ అమ్మ నాన్నలను ఎదుటోళ్ళు ఎంత గుచ్చుంటారు, ఎంత మనసును బాధ పెట్టుంటారు. అవన్నీ గుర్తు చేసుకో. అవన్నీ గుర్తుకు రావా? గుర్తుకొచ్చినప్పుడు నువ్వు జాబ్ సాధించాలనుకున్నటువంటి కసి నీకు పెరగదా? ఎన్ని పోస్టులు ఉన్నా కూడా అందులో నువ్వైతే ఒక జాబ్ సాధించుకోవా? ఇవన్నీ గుర్తురావా? బాధలు ఇవన్నీ, నువ్వు పడ్డ ప్రాబ్లమ్స్, నువ్వు పడ్డ కష్టాలు, ఇవన్నీ గుర్తు వచ్చి బ్రెయిన్ లో మొత్తం ఇట్లా స్టిమ్యులేట్ అయిపోవాలా. ఖచ్చితంగా జాబ్ సాధించాలనే కసి పెరగాల నీలో. మన చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇంకా ఊళ్ళోళ్ళు అవ్వచ్చు, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు, మనం ఏమన్నా ఏమనుకున్నా, మన మీద నిందలు మోపిన వాళ్ళు, మనతో లొల్లి పడ్డోళ్ళు, మనల్ని అవమానించిన వాళ్ళు, వీళ్ళందరూ లేరా? వీటన్నిటికి నువ్వు జాబ్ కొట్టి సమాధానం చెప్పు. నువ్వు జాబ్ కొట్టి నీకు టైం వచ్చినప్పుడు ఆ పగ ప్రతీకారం తీర్చుకో. అంటే అఫ్ కోర్స్ మన యూనిఫామ్ సర్వీస్ లో పగలు ప్రతీకారాలు ఇట్లాంటివి ఏం ఉండవు, అట్లాంటి తీర్చుకోవడం లాంటివి ఏం ఉండవు. యూనిఫామ్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత చాలా డిసిప్లిన్ గా ఉండాల్సి అయితే ఉంటది. బట్ నీకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఇస్తున్నా నేను. ఆ ఇన్సిడెంట్లను అట్లా తలుచుకుంటూ నీ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసుకుంటూ అట్లా కసిగా చదువు అనే ఉద్దేశంలో చెప్తాను నీకు. లాస్ట్ టైం నోటిఫికేషన్ చూసినావు కదా, మన పక్కన ఉన్నటోడు, మన దోస్తుగాడు, వానికి ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ లా నీకన్నా తక్కువ మార్కులు వచ్చిన కూడా నౌకర్ రాలేదా? వానికన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చి నీకు నౌకర్ రాకుండా నువ్వు బాధపడతలేవా? సో ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించు. ఓపెన్ లో కొట్టి పడేసాయి, డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ సాధించు. చూడు అట్లాంటి పోయి ట్రైనింగ్ లో పోయి మంచిగా గన్ పట్టుకొని ట్రైనింగ్ చేసుకుంటా ఆ ఫోటోలు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తలేడా? నీకు అవి చూసినప్పుడు అనిపిస్తలేదా, నేను కూడా జాబ్ సాధించాలి బై, నేను కూడా ట్రైనింగ్ వెళ్ళాలి బై, నాకు కూడా జాబ్ రావాలి, నేను కూడా జాబ్ సాధించుకోవాలని చెప్పేసి అనిపిస్తలేదా నీకు? ఇవన్నిటిని మోటివేషన్ చేసుకుంటూ నువ్వు జాబ్ కు తయారుగా ఎట్లా సిద్ధం కావాలో తెలుసా? ఇక యుద్ధం ఉంది బై అక్కడ, అంటే యుద్ధంలో నేనే గెలిచి తీరుతా. అక్కడ ఎంత మంది సైనికులు ఉన్నా, ఎంత మంది అయినా సరే నేను ఓడగొట్టి గెలిచి నా జాబ్ నేను పట్టుకచ్చుకుంటా అనే కసితో ఉండాలి నువ్వు. సినిమాలు చూసినప్పుడు అలా అనిపిస్తుంటాయి కదా నీకు, అరే నేను యూనిఫామ్ వేసుకోవాలి రా, ఇట్లుండాలి అట్లుండాలి, ఈ సింగము అది ఇది అని చెప్పేసి, ఆ మిలిటరీ ఈ ఆర్మీ అని చెప్పేసి అట్లా అనుకుంటుంటే కదా. మరి ఏమైంది అవన్నీ? ఆ కసి అంత ఇప్పుడు లేదా? ఆ కసిని పెంచుకో. బ్రెయిన్ లో ఇంకా అవన్నీ తిరుగుతూ ఉండాలి. నువ్వు బుక్ పట్టినప్పుడు, చదువుతున్నప్పుడు, నీకు ఇంట్రెస్ట్ రానప్పుడు ఇవన్నీ గుర్తుండాలి. పోస్టులు తక్కువ, నాకు జాబ్ వస్తుందో రాదని నువ్వు డిమోటివేట్ అయినప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి నీకు. నేను అప్పుడు సినిమా చూస్తున్నా బాయ్, సినిమా చూసినప్పుడు ఇట్లా అనుకున్నా, సినిమా చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ నా మైండ్ యాజ్ ఇట్ ఈజ్ అయిపోయిందని చెప్పేసి అట్లా ఉండొద్దు. ఒక్కసారి నిర్ణయం తీసుకుని, ఒక్కసారి డిసిజన్ తీసుకున్నామంటే దాన్ని సాధించి తీరాలి చెప్తున్నా. వాస్తవం చెప్తున్నా. కొందరు గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొందరు బాయ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈసారి ఈ నోటిఫికేషన్ లో అయినా కనీసం జాబ్ అనే కొట్టి నన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఈసారి అన్న నా బాయ్ ఫ్రెండ్ జాబ్ సాధిస్తాడు, మాకు పెళ్లి అయితే అవుతుంది, మేము పెళ్లి చేసుకుంటాం, మా లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఎంతమంది కలలు కంటుండ్రు. అవి నీకు గుర్తుకొస్తలేవా? అదే అమ్మాయిలు అయితే, అరే మా బాయ్ ఫ్రెండ్ కు జాబ్ వచ్చినా, నాకు జాబ్ వచ్చి, ఇద్దరం కలిసి జాబ్ కొట్టినా కూడా మేమన్నా సంతోషంగా ఉంటాం, మేమన్నా పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ఉంటది అని చెప్పేసి ఎంతమంది ఆలోచిస్తారు, ఎంతమంది అనుకుంటారు. వాస్తవం కదా ఇది? ఇట్లా మీరు అనుకుంటున్న కళలన్నీ కూడా సాకారం చేసుకోండి. దీనికోసానికి చాలా కష్టపడండి. ఎన్ని పోస్టులు ఎన్నన్నా ఉండని, ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలి. ఇవన్నీ నేను ఇందాక చెప్పిన గుర్తు చేసుకోండి. నేను ఇందాక చెప్పిన విషయాలలో నీకు ఏ ఒక్కటి నిజం అనిపించినా, ఏ ఒక్కటి ఫ్యాక్టే, వెంకటన్న చెప్పింది కరెక్టే అనిపించినా, నువ్వైతే వీడియోకి లైక్ చేసి హైప్ అయితే కొట్టు. వాస్తవమా కాదా? నేను వాస్తవాలే మాట్లాడతా, వాస్తవంగానే ఉంటా. నీకు ఎట్లయినా జాబ్ సాధించాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ ను వదిలిపెట్టుకోకూడదనే ఉద్దేశంలో నీకైతే మోటివేషన్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇస్తే నువ్వు జాబ్ సాధిస్తావని చెప్పేసి నేను అనుకుంటున్నా. నువ్వు జాబ్ సాధించాలి, మన అమ్మ నాన్న కష్టం తీర్చాలి. నువ్వు ఇప్పుడున్న ఈ నోటిఫికేషన్ అనే జాబ్ సాధించి నువ్వు అనుకున్నట్లుగా పెళ్లి చేసుకుని నీ లైఫ్ అయితే హ్యాపీగా ఉండాలి. నీ ఫ్యామిలీని ఒక స్టేజ్ దగ్గర ఉంచాలి. నువ్వు మీ అమ్మ నాన్నలు కూడా కళను అయితే నువ్వు సాకారం చేసేసరి, నీ కళను కూడా నువ్వు సాకారం చేసుకో. ఆ సమయం వచ్చేసింది. ప్రిలిమ్స్ కి అయితే ఎట్టి పరిస్థితులలో నువ్వు అనుకుంటున్నట్టు 6 నెలల సంవత్సరం అయితే ఉండదు అని నేను అనుకుంటున్నా. చాలా తక్కువ టైం అయితే ఉంటది. అప్పుడు నువ్వు ఇజ్జవలే అజ్జవలే అని చెప్పేసి అట్లా ఆగమామా చేసిన అనుకో, బిస్కెట్ అయితే చెప్తున్నా. చాలా సీరియస్ గా కసితో ప్రిపేర్ అయిపో చెప్తున్నా. పోయినసారితో పోలిస్తే ఇప్పుడు ప్రిలిమ్స్ లో ఓసీలకైతే 60 మార్క్స్, బీసీలకైతే 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీలకైతే 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అని చెప్పేసి ప్రిలిమ్స్ లో పెట్టిరు. నువ్వు సంకల్ గుద్దుకొని సంబరపడకు, తక్కువ మార్కులు ఉన్నాయి ఎట్లా నేను క్వాలిఫై అయితే అని చెప్పేసి. బోర్డు ఇట్లా నీకు ఇచ్చింది అని అంటే నీకు పేపర్ అనేది టఫ్నెస్ పెంచుద్ది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే అంటున్నారు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా, నీకు ఇంత తక్కువ మార్కులు పెట్టింది అని అంటే పేపర్ స్టాండర్డ్ అనేది ఎక్కువ పెంచేటట్టు కనిపిస్తుంది. కాబట్టి నువ్వు సీరియస్ గా చాలా డెప్త్ గా ప్రిపేర్ గా సబ్జెక్ట్ చెప్తున్నా. దీంట్లో మళ్ళీ నెగటివ్ మార్క్స్ కూడా ఉంది, 1/5 నెగటివ్ మార్క్స్. దాని దృష్టిలో పెట్టుకొని నువ్వు సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. సో మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఏమేమి సర్టిఫికెట్లు కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమా, బోనఫైడ్స్ అవసరమా లేదా, అసలు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, అసలు ఆధార్ అథెంటికేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి ఇవన్నీ వీడియోలు కూడా మన ఛానల్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళైతే చూడండి. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకున్నాం. మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.